68వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం సహా ప్రముఖులు పాల్గొంటారు. వారం రోజుల క్రితమే మైదానాన్ని అధీనంలోకి తీసుకున్న పోలీసులు ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తున్నారు. 2 రోజుల ముందు నుంచే సన్నాహాలు నిర్వహించారు. పలు విభాగాల పోలీసు దళాలు చేసిన సన్నాహకాలు ఆకట్టుకున్నాయి. నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మైదాన పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. నగరంలో పలు విద్యాలయాల నుంచి భారీ ఎత్తున విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. వీరంతా త్రివర్ణ పతాకంలోని రంగుల దుస్తులతో వేడుకకు తరలివచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మైదానంలో విద్యార్థులు త్రివర్ణ పతాకాన్ని తలపించేలా కూర్చోనున్నారు. స్టేడియం మొత్తం వర్ణశోభితంగా కనిపించేలా అధికారులు వారి పనుల్లో నిమగ్నమయ్యారు. దళం ముందు వరుసలో అద్భుతమైన విన్యాసంతో లయబద్ధమైన అడుగుల చప్పుళ్లతో మన ముందుకు కదలి వస్తుంది. ప్రేక్షకులంతా పెద్ద పెద్దల చప్పట్లతో అభినందించాలి. అద్భుతమైన కనువిందైన బహుపసందైన ఆ అందమైన మందారాలకు ఆ కదలికకు నమస్కారం. The first contingent, which has taken the lead to all the 10 contingents lined up for this glorious occasion at this prestigious Indira Gandhi Municipal Grounds to celebrate the 68th Republic Day celebrations in this state of men from the Indian artillery, with an aim to create a pool of organized, trained and motivated youth. The motto of NCC is unity and discipline. It develops character. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బాలికల బృందం ప్రస్తుతం మన ముందుకు విచ్చేసింది. ఈ కంటినెంట్ కమాండర్ గా వ్యవహరిస్తున్నది పైడిపాముల రమ్య తేజ. తాడకి జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి అభ్యసిస్తోంది. Red Cross is the world's largest humanitarian organization, having its functionaries in 190